అధికార పార్టీ వేధింపులకు పాల్పడితే బస్సు వేసుకొని వచ్చేస్తాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కట్టగట్టుకొని వాలిపోతాం. మీ మంత్రులు నామకే వాస్తేనే, వాళ్ళ గురించి డోంట్ వరీ. ఓడిపోతేనే మళ్ళీ గెలవలేమా ఏంటి? గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయి ఎంపీ ఎన్నికల్లో గెలవలేదా? ఈసారి కూడా అంతే అంటూ నేతల భుజాలు తడుముతోంది ఓడిపోయిన పార్టీ. ఏ జిల్లాలోనిది సీన్? ఏమిటంతా కాన్ఫిడెన్స్? ఓటమి తర్వాత ఒక్కసారిగా డల్ అయినా మళ్లీ గుండె దిటవు చేసుకుంటోంది గులాబీ పార్టీ కేడర్. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశం తర్వాత ధైర్యం తెచ్చుకుంటోంది. బలమైన నాయకత్వం ఉంది, భరోసా ఉంది, చింతపడాల్సిన అవసరం లేదని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. జిల్లాలో 3 మంత్రులున్నా టెన్షన్ వద్దు, మేమున్నామంటోంది అగ్రనాయకత్వం. మంత్రులు మనల్నేం చేయలేరు, వాళ్లే మనతో జాగ్రత్తగా ఉండాలని ఖమ్మం బీఆర్ఎస్ శ్రేణుల్లో ధైర్యాన్ని నూరిపోసింది. మంత్రులకు వ్యక్తిగత ఎజెండా మాత్రమే ఉంది, అందువల్ల రాజకీయంగా మనకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ కారు పార్టీ ఖమ్మం జిల్లా నాయకత్వానికి వ్యక్తిగత వికాస పాఠాలతో భరోసా ఇచ్చింది. ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన ఖమ్మం జిల్లా పార్లమెంటరీ రివ్యూ సమావేశంలో గులాబీ కేడర్కి నమ్మకాన్ని కల్పించారు కేటీఆర్, హరీష్ రావు. ఖమ్మం జిల్లాలో భద్రాచలం తప్ప మిగిలిన అన్ని సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్. అధికార పార్టీకి కంచుకోట లాంటి ఆ జిల్లా నుంచి ఏకంగా 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఖమ్మం పార్లమెంటరీ రివ్యూలో అదే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు 3 మంత్రులున్నారని అస్సలు ఆలోచించొద్దని చెప్పారట బీఆర్ఎస్ అగ్రనేతలు. ఎవరూ అధైర్యపడొద్దు, మీకు మేము ఉన్నామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఫలితాలు ఆశాజనకంగా లేవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది పార్టీ పెద్దల మాట. గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో ఒక్క నియోజకవర్గంలోనే గెలిచింది. అయినా అందరం కలిసి ఎంపీగా నామా నాగేశ్వరరావును 1,50,000 మెజారిటీతో గెలిపించుకున్నాం కదా అంటూ ఖమ్మం గులాబీ శ్రేణులకు గతాన్ని గుర్తు చేశారట కేటీఆర్, హరీష్. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కష్టపడితే మళ్లీ మనమే గెలుస్తామని కేడర్లో ధీమా కల్పించారట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పదేళ్లు అధికారంలో ఉండి ఒక్కసారిగా ప్రతిపక్షంలోకి రావడంతో ఇబ్బందులు తప్పవని గులాబీ కేడర్ కలవరపడుతోంది. పాతవి గుర్తుపెట్టుకుని వేధిస్తారన్న భయం కొందరిని వెంటాడుతోంది. అయితే ఎవరూ భయపడాల్సిన పనిలేదంటోంది బీఆర్ఎస్ నాయకత్వం. ఖమ్మం జిల్లాలో అధికార కాంగ్రెస్ వేధింపులకు పాల్పడితే రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు అంతా బస్సు వేసుకొచ్చి వారి సంగతి చూస్తామని చెప్పారట పార్టీ పెద్దలు. 4 మాటలు చెప్పి పంపించకుండా ఏదున్నా మేం చూసుకుంటామంటూ కల్పించిన భరోసాతో ఖమ్మం బీఆర్ఎస్ నేతలు సంతృప్తి చెందారు. కలిసికట్టుగా ఉంటే ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కోవచ్చన్న అభిప్రాయానికి వచ్చారు. ఓటమి తర్వాత కొన్నాళ్లు ఆత్మరక్షణలో పడ్డా ఆ మీటింగ్ తర్వాత పార్టీ నాయకత్వం అండగా ఉందన్న నమ్మకం ఏర్పడిందట ఖమ్మం నేతల్లో. ఓటమి తర్వాత నాయకత్వం భరోసా ఇస్తున్నా ఇదే ఒరవడి మొదట్నుంచి ఉండుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాయట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల నాయకులు మాత్రం ఇప్పటి వరకు నాయకత్వం అనుసరించిన ఒంటెద్దు పోకడ గురించి ప్రశ్నించారు. అయితే అన్నింటికీ నాయకత్వం నుంచి అసంతృప్తికర సమాధానాలే వచ్చాయంటున్నారు. గులాబీ పార్టీ పెద్దల వివరణలతో ఖమ్మం జిల్లా నేతలు, పార్టీ కేడర్ అయితే సంతృప్తి చెందారట. అంతేకాదు, ఎంపీ నామా బాగా పనిచేశారు కాబట్టి ఆయనకు సీటు ఇప్పటికిప్పుడే ప్రకటించండి అంటూ నాయకత్వంపై ఒత్తిడి కూడా తెచ్చారు. వెంటనే నామాని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై ఖమ్మం నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందామనుకున్న ఎంపీ నామాకే కేడర్ మద్దతుతో సీటు కట్టబెట్టారన్న చర్చ కొనసాగుతోంది.